నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆటో డ్రైవర్లపై దాడికి పాల్పడ్డ ఒక వర్గానికి చెందిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆటో యూనియన్ నాయకులు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లపై దాడికి పాల్పడ్డ ఘటనను నిరసిస్తూ నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్లలో దాడికి పాల్పడ్డ వారిపై ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ గంగారెడ్డి ఆటో డ్రైవర్లకు హామీ ఇవ్వడం ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డ్రైవర్లపై దాడులు జరుగుతున్నాయని వాటిని పోలీసులు అరికట్టడంలో విఫలమవుతున్నారని పేర్కొన్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని, లేనట్లయితే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా నిర్మల్ పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుండి కొంతమంది అరాచక శక్తులు పెట్టరేగిపోయి అనేకమైనటువంటి సంఘటనలు చేయడం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే బస్టాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో యూనియన్ వాళ్ళని, ఆటోలు నడిపిస్తున్నటువంటి ఈ యొక్క డ్రైవర్లని వెంటాడి మొన్న అతి దారుణంగా దాడి చేయడం జరిగింది. ఈ యొక్క ముస్లింకి సంబంధించినటువంటి డ్రైవరు ఈ రకంగా హిందువులపైన దాడి చేయడం అనేది మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. పోలీసు వాళ్ళు కూడా ఒక వర్గానికి జరిగినప్పుడు ఒక రకంగా, ఇంకొక వర్గానికి జరిగినప్పుడు ఇంకొక రకంగా అనేది చర్యలు జరుగుతున్నాయి. దీనిపైన కూడా మేము గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇదే రకంగా అనేక మంది ఇదే రకంగా పెట్టలేకపోయి అనేక ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. అదే రకంగా శివాజీ చౌక్లో నిన్న రాత్రి కూడా ఒక మహిళ దిగితే ఆ మహిళ చుట్టూ ఒక ముగ్గురు బండ్లు వేసుకొని ఆమెను ర్యాగింగ్ చేయడం జరిగింది. ఈ రకంగా నిర్మల్ పట్టణంలో మహిళలకు రక్షణ లేదు, ఆటో నడుపుకునేటువంటి డ్రైవర్లకు రక్షణ లేదు. అంటే హిందువులైనంత మాత్రాన ఈ రకంగా మీరు హింసిస్తారా అని చెప్పి కొంతమంది వ్యక్తులకు మేము హెచ్చరిస్తున్నాం. ఇదే రకమైనటువంటి చర్య జరిగితే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయి. కాబట్టి హిందువుల జోలికి రావద్దు, హిందువుల యొక్క ఆటో నడుపుకునేటువంటి వ్యక్తులపైన కూడా జోలికి రావద్దు. ఎవడైనా జోలికి వస్తే మాత్రం రాబోయే రోజుల్లో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పోలీసు వాళ్ళు కూడా వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకుంటే మాత్రం నిర్మల్ ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా ఏదో బలహీనంగా ఉందని చెప్పి హిందువులపైన మిగతా వాళ్ళపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం హిందువులందరూ మళ్ళీ ఒకటై అనేకమైనటువంటి సమస్యలకు పోలీసులే బాధ్యత వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వెంటనే వారిపైన అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలని చెప్పడం జరిగింది. మరి పోలీసు వారు కూడా ఆ మాట చెప్పడం జరిగింది డీఎస్పీ గారు. కాబట్టి ఆ మాట కట్టుబడి ఉండాలా. ఎవరైనా సరే ఇటువంటి చర్యలు చేస్తే భయపడే విధంగా పోలీసులు చర్య తీసుకుంటే నిర్మల్ ప్రశాంతంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.